అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నును అని వాక్యం సెలవిస్తుంది. అనగా దురాశకి అంతం ఏమైనదంటే మరణము. అంటే ఒక స్త్రీ గర్భము దాల్చిన మాదిరిగా. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకున్నట్టయితే దురాశ అనేది మనకి పుట్టకుండా జాగ్రత్త పడాలి. ఈ దురాశ అనేది మనం మొగ్గలోనే తుంచకపోతే అది పెంచి పోషించబడ్డట్టయితే అది చివరికి మరణానికి దారితీస్తుంది. ప్రియులారా, దురాశ అనేది మన యొక్క హృదయాంతరంగంలో పుడుతుంది. ప్రియులారా, అపవాది కూడా ఒకప్పుడు దేవదూతలందరికీ కూడా అధిపతిగా ఉన్నాడు. కానీ తాను ఉన్న స్థాయితో సంతోషపడలేదు. సంతోషపడకుండా దురాశపడ్డాడు. దేవునితో సమానంగా ఉండాలని, దేవునికి మించిన స్థాయిలో ఉండాలని ఆ దురాశ ఏం చేసిందంటే ఆ దేవదూతల అధిపతిగా ఉన్న లూసిఫర్ని పడద్రోసింది. ప్రియులారా, కాబట్టి ఎప్పుడైనా సరే మన యొక్క హృదయంలో దురాశ పుట్టినట్టయితే ఆ దురాశ యొక్క చివరి స్థితి ఏమై ఉండదంటే మరణానికి అప్పగించబడడం, నిత్య నరకాగ్నికి అప్పగించబడడం. ప్రియులారా, మనకు ఆత్మీయ జీవితానికి ఈ విషయాలని మనము అన్వయించుకుందాం. ఒకప్పుడు దేవదూతలకు అధిపతి, కానీ ఎప్పుడైతే తన హృదయంలో ఆశ పుట్టిందో ఆ ఆశ తనను పడిపోయిన స్థితికి దిగజార్చింది. దేవునికి దూరమైన స్థితికి దిగజార్చింది. దేవునికి వ్యతిరేకంగా శత్రువుగా ఉండే స్థితికి దిగజార్చింది. ప్రియులారా, మనము ఆదికాండంలో చూస్తాము, ఆదాము హవ్వ గారిని ఇరువురిని కూడా దేవుడు మొట్టమొదటి జంటగా సృష్టించిన వెంటనే ఆ ఇరువురికి ఎంతో చక్కటి ఏదేను తోట సృష్టించాడు దేవుడు. సారవంతమైన భూమి, ఎన్నో పండ్లు ఫలాలు, ఎంతో సమృద్ధి అయిన ఆహారము లభిస్తుంది. అటువంటి గొప్ప ఉన్నతమైన సౌకర్యవంతమైన జీవితము దేవుడు వారి కొరకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి జంట అయిన ఆదాము హవ్వగార్లకి దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు తినకూడదని తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే తింటారో మరణానికి అప్పగించబడతారని మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చినది. ప్రియులారా, సాతాను ఏం చేశాడంటే ఈ ఇద్దరిలో ఒక దుర్బుద్ధి పుట్టించాడు, ఒక దురాశ పుట్టించాడు. అపవాదిలో ఉండే గుణలక్షణం ఏమిటంటే దురాశ. అది మొట్టమొదటిగా అతడు దేవదూతలకు అధిపతిగా ఉన్నప్పుడు దురాశ పుట్టింది. అదే దురాశను మానవుడిలో కూడా జొప్పించడానికి సాతాను ప్రయత్నం చేశాడు. హవ్వగారిలో ఒక బీజము వేసినట్టుగా మనం చూసినాం. ప్రియులారా, మీరు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును తినవచ్చని సెలవిచ్చినట్టుగా మనం చూసినాం. మీరు దేవతల వలె ఉంటారని అబద్ధికుడు అబద్ధం చెప్పినట్టుగా మనం చూసినాం. ప్రియులారా, ఎప్పుడైతే మనల్ని ఒకరు ప్రేరేపిస్తారో, ఎప్పుడైతే ఒకరు మనల్ని ఈ తప్పిదం మీరు చేయవచ్చని మనల్ని ఆకర్షిస్తుంటారో, ఆ ఆకర్షణ వైపు మనం వెళ్ళినట్టయితే ఆ ఆకర్షణ అనుదినం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని దురాశ వైపు మారుస్తుంది. అంటే ఏదైతే చేయకూడదో అది చేయడానికి ఆకర్షితులం అవుతుంటాం మన యొక్క విశ్వాస జీవితంలో. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము యాకోబు పత్రిక మరి మొదటి అధ్యాయంలో 15వ వచనం ప్రకారము మొదటగా కోరిక పుడుతుంది. ఆ కోరిక పాపంలో పడవేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే మరణానికి అప్పగిస్తుంది. ఇక్కడ కూడా ఆదాము హవ్వల్లో అపవాది ఏం చేశాడంటే మొదటగా కోరిక పుట్టించాడు, తర్వాత పాపంలో పడవేశాడు, తర్వాత ఆత్మీయ మరణానికి గురి చేశాడు. ప్రియులారా, కాబట్టి నేను కూడా ఆత్మీయ జీవితంలో మరణించిన స్థితిలో ఉండకూడదంటే మొదటగా మన యొక్క హృదయంలో పుట్టే ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకమైన ఆశలు, ఆలోచనలు, దురాశలు అన్నీ కూడా మొగ్గలోనే తొంచే వారిగా ఉండాలి. లేని ఎడల ఈ యొక్క యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ప్రకారము అనుదినము మనలో దురాశ పెంచి పోషించబడే కొలది దాని ఫలితం ఏమవుతుందంటే మరణానికి మనం అప్పగించబడతాం. ప్రియులారా, ఒకసారి మనము సీతాకోక చిలుక యొక్క పుట్టుపూర్వోత్తరాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ సీతాకోక చిలుక మొదటగా తన యొక్క దశలన్నీ మనం చూస్తే ఎంతో అసహ్యమైన రీతిలో ఉంటాయి.
వాటి దశలు కూడా ఒక దశ వెంబటి ఒక దశ కొనసాగించబడుతుంది. తిరిగి చివరి ఫలితం ఏమిటంటే ఒక అందమైన రంగులు కలిగిన చూడడానికి ఆకర్షించే ఒక మంచి ఫలితం ఏమిటంటే ఒక సీతాకోక చిలుక రూపం మనం చూస్తాం ప్రియులారా. మొదటి దశ అంతా కూడా ఎంతో మనకి అసహ్యంగా ఉంటుంది, చివరి దశ ఎంతో అందంగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నవారము, పాపం ద్వారా మరణానికి అప్పగించబడ్డ స్థితిలో ఉన్నవారము. ఆ మరణానికి అప్పగించబడ్డ స్థితిలో ఉన్న మనలను మన ప్రభు ఒక సీతాకోక చిలుక రూపంలోకి మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు ప్రియులారా. తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా కోల్పోయిన మన యొక్క స్వరూపాన్ని తిరిగి పొందుకునే భాగ్యం దయచేశారు. ఎంతో అసహ్యమైన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక మంచి రూపురేఖలు దిద్దడానికి వచ్చినారు ప్రియులారా. మరణానికి అప్పగించబడాల మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి వచ్చినారు ప్రియులారా. కాబట్టి కోరిక ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, ఆ మరణానికి అప్పగించబడ్డ మనము, నిత్య నరకాగ్నికి అప్పగించబడ్డ మనము యేసు ప్రభుల వారు చిందించిన విలువైన రక్తాన్ని స్వీకరించడం ద్వారా, ఆయనని హృదయపూర్వకంగా మన రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మరణం నుండి తప్పించబడి నిత్య జీవుల్లోకి నడిపించబడగలం ప్రియులారా. ఒకప్పుడు ఒక అన్యుడిగా జీవించిన సమయంలో విగ్రహారాధన జరిగే ఒక ప్రాంతానికి నేను వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక జాతర జరుగుతున్నది. ఆ జాతరలో నేను మా తల్లిదండ్రులతో కలిసి వెళ్ళుచున్నప్పుడు అనేకమైన షాప్స్ నాకు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న వస్తువులు నన్ను ఆకర్షిస్తున్నాయి. నా తల్లిదండ్రులేమో ముందుగా నడుచుచున్నారు, నేనేమో వెనకాల నడుచుచున్నాను. అప్పుడు అక్కడ చూస్తుంటే నన్ను ఒక చిన్న బూర నన్ను ఎంతో ఆకర్షించింది. చాలా చిన్నది అది. ముందు నడుస్తున్న నా తల్లిదండ్రులను అడిగితే కొనిచ్చేవారు, కానీ ఆ చిన్న బూరను చూడగానే ఆ షాప్ యజమాని అతడు ఇతర కస్టమర్లతో బిజీగా ఉన్న స్థితిలో ఆ చిన్న బూరని నేను దొంగిలించి జేబులో వేసుకోవడం జరిగింది. వెంటనే ప్రియులారా అది తీసుకున్న సంతోషం నాలో కలిగింది. ఆ తర్వాత మరికొంత దూరం నేను నడిచాను. జాతర కాబట్టి ఎంతో సందడిగా ఉంది అక్కడ వాతావరణము. షాపు యజమానులు రద్దీగా ఉన్న స్థితులను బట్టి కస్టమర్స్ని సరిగా చూడలేకపోతున్నారు. ఆ సమయంలో మరొక షాప్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు అక్కడ ఉన్న ఆట వస్తువుల్లో ఒక ఆడుకునే ఒక బస్సు కనిపించింది. ఆ బస్సు కనిపించిన వెంటనే నాలో ఇంకా దుర్బుద్ధి పుట్టింది. ఆ బస్సును తీసుకొని నా దగ్గర ఉన్న బ్యాగులో పెట్టుకున్నాను. అప్పుడు కూడా ఆ యజమాని చూడలేకపోయాడు. నేను ఎంతో సంతోషించాను. నేను ఉచితంగా ఒక చిన్న బూరను సంపాదించుకున్నాను. అదేవిధంగా ఒక ఆడుకునే బస్సును సంపాదించుకున్నానని నేను ఎంతో సంతోషపడ్డాను. నా తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించట్లేదు, వారు ముందుగా నడుస్తున్నారు ప్రియులారా. ఆ సమయంలో మరొక షాపు దగ్గరికి నేను వెళ్ళి అక్కడ చూస్తున్న ఆట వస్తువుల్లో నాకు ఆడుకునే ఒక ట్రైన్ కనిపించింది. అది నన్ను చాలా ఆకర్షించిన వెంటనే ఆ ట్రైన్ని తీసుకొని నా యొక్క బ్యాగ్లో పెట్టుకోవాలని ఆశ పుట్టింది ప్రియులారా నాకు. అప్పుడు ఆ ట్రైన్ ఎంతో కొంచెం పొడవు ఉంటుంది కదా ప్రియులారా. ఆ పొడవు ఉన్న ట్రైన్ని నేను నా బ్యాగులో పెట్టుకునే లోపు అది కొంచెం ఆలస్యం అవుతుంది కదా పొడవు ఉండడం వల్ల. వెంటనే ఆ షాపు యజమాని గమనించి నా చేయి పట్టుకోవడం జరిగింది. నేను ఎంతో భయపడిపోయాను, వణికిపోయాను. ఇంతలో ముందుగా వెళ్ళి నడుచున్న నా తల్లిదండ్రులు ఏంటి కుమారుడు రావట్లేదు వెంట అని గమనించి వెంటనే వెనక్కి వచ్చి చూస్తే విషయాన్ని గ్రహించి ఆ డబ్బు చెల్లించి ఆ యొక్క ట్రైను నాకు కొనివ్వడం జరిగింది ప్రియులారా. ఈ జరిగిన సంఘటన అంతట్లో ఒకసారి మనం గమనించుకుందాం. మొదటగా ఒక చిన్న బూరని నేను దొంగిలించడానికి ప్రయత్నం చేసి అందులో సఫలమయ్యాను. ఆ తర్వాత కొంచెం ఒక మాదిరిగా పెద్దదిగా ఉన్న బస్సును దొంగతనం చేసి నేనెంతో సంతోషించాను. కానీ మూడవది కొంచెం పెద్దగా ఉన్న ఆ ట్రైన్ని దొంగిలించే సమయంలో యజమానికి పట్టుబడ్డా ప్రియులారా. కాబట్టి మనం కూడా మనకు హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే మనకు ఏర్పడకుండా ఒక చిన్న స్థాయిలో ప్రారంభించబడుతుంటాయి. మన దేవునికి వ్యతిరేకమైన విషయాలు, పాప సంబంధమైన విషయాలు, ఒక బీజం వేయబడుతుంది. ఆ బీజం ఏమవుతుందంటే పరిపక్వమై మనల్ని మరణానికి అప్పగిస్తుంది. ఇక్కడ నేను దొంగిలించిన వస్తువులు మొదటిది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వెళ్ళాయి. అదేవిధంగా మనం కూడా
పాపం అనేది ఒక చిన్న స్థాయిలో ఆరంభించి పెద్ద స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ప్రియులారా. పూర్తిగా పాపంలో పడిపోయే పరిస్థితికి వస్తాం. తద్వారా మనం కోలుకోలేని పరిస్థితిలో ఉంటాం. ప్రియులారా, ఒక గర్భం దాల్చిన స్త్రీని మీరు గమనించండి. ఆరంభంలో తను గర్భం దాల్చిన విషయం మనకు తెలియదు, కానీ నెలలు నిండే కొలది ఆ గర్భం దాల్చిన విషయం మనకి అర్థమవుతుంటుంది. అదేవిధంగా మనం కూడా పాప సంబంధమైన జీవితాన్ని పెంచి పోషించుకునే కొలది ఆ పాప భారం అనేది మనకు అధికమవుతుంది. ఆ పాప భారం ద్వారా మనం మరణానికి అప్పగించబడే స్థితిలో ఉంటాం ప్రియులారా. మన పాప భారం మోయడానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలో మానవ రీతిగా మన కొరకు జన్మించారు. మన కొరకు తన ప్రాణం అర్పించారు, మరణాన్ని జయించారు. మన పాప భారము అనుభవించిన మన ప్రభువుకి మనకు హృదయాన్ని అర్పించినట్టయితే నీ కొరకు నా కొరకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి దురాశ యొక్క పర్యవసానం ఫలితం ఏమైనదంటే మరణము. మారు మనస్సు యొక్క పర్యవసానం ఫలితం ఏమైనదంటే నిత్య జీవం. ఈరోజు నీవు నిత్య జీవం పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.